వెల్కమ్ టు 99 టీవీ ఇన్సైట్. నేను లక్ష్మి. స్వామి వివేకానంద గారు ఒక మహా తపస్వి, యుగ పురుషుడు. ఆయన ప్రభావం కేవలం తన కాలానికే పరిమితం కాలేదు. ఈ రోజుల్లో కూడా ఆయన ఆలోచనలు, ఆయన మాటలు, ఆయన జీవన శైలి యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆయనను ఆదర్శంగా తీసుకున్న మహనీయుల జాబితా చాలా పెద్దది. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ వంటి వారు ఆయనను తమ జీవితానికి ప్రేరణగా భావించారు. అంతేకాదు, ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త నికోలా టెస్లా కూడా స్వామి వివేకానంద ఆలోచనల ప్రభావాన్ని అనుభవించిన వారిలో ఒకరు. 1863 జనవరి 12న కోల్కతాలో స్వామి వివేకానంద జన్మించారు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఆయన తల్లి భువనేశ్వరీ దేవి ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన మహిళ. ఒకసారి ఆమెకు కలలో పరమశివుడు ప్రత్యక్షమై తాను ఆమెకు కుమారుడుగా జన్మిస్తానని చెప్పినట్లు కథనం ఉంది. ఆ తరువాతే నరేంద్రుడు జన్మించాడు అని చాలా మంది నమ్మకం. చిన్నప్పటి నుండే నరేంద్రుడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. అతని కుటుంబం విద్యావంతమైనది, సమాజంలో గౌరవాన్ని పొందింది. ఇతరులకు సహాయం చేయడం వారి ఇంటి సంస్కారం. నరేంద్రుడు చిన్నప్పటి నుండే సమాజంలో ఉన్న కులమత వివక్షతను ప్రశ్నించేవాడు. ఒకసారి తన తండ్రి ఆఫీస్లో హిందువులకు ఒక సిగర్, ముస్లింలకు ఒక సిగర్ వేరు పెట్టిన విషయాన్ని గమనించాడు. అతను ఆ 2 సిగర్స్ ను తీసుకుని పరీక్షించాడు. రెండింటిలోనూ ఏ తేడా లేదని గ్రహించాడు. అప్పుడు మనుషుల మధ్య ఈ భేదాలు ఎందుకు అన్న ప్రశ్న అతని మనసులో బలంగా నిలిచిపోయింది. చిన్న వయసులోనే సమానత్వం గురించి ఆలోచించడం అతని గొప్ప లక్షణం. ఒకరోజు అతనికి ఒక కల వచ్చింది. ఒకవైపు సంపన్న జీవితం గడిపే వ్యక్తి కనిపించాడు, మంచి ఇల్లు, కుటుంబం, గౌరవం అన్నీ ఉన్న జీవితం. మరొక వైపు ఒక సాధువు కనిపించాడు. అతను సాదా సీదా జీవితాన్ని గడుపుతూ ధర్మం, జ్ఞానం ప్రచారం చేస్తూ తిరుగుతున్నాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నరేంద్రుడు సన్యాస జీవితం వైపు ఆకర్షితుడయ్యాడు. సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు, అయినా అతను త్యాగం, సేవలతో కూడిన మార్గాన్ని ఎంచుకున్నాడు. చిన్నప్పటి నుండే అతనికి దేవుణ్ణి తెలుసుకోవాలి అనే తపన ఎక్కువ. ఎవరినైనా కలిసినప్పుడు మీరు దేవుణ్ణి చూశారా అని అడిగేవాడు. ఈ ప్రశ్న విన్నవారు ఆశ్చర్యపోయేవారు. చివరికి అతను రామకృష్ణ పరమహంసని కలిశాడు. ఈ ప్రశ్నకు ఆయన అవును, నేను దేవుణ్ణి చూశాను అని సమాధానమిచ్చారు. ఈ సమాధానం నరేంద్రుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అక్కడి నుండే గురు శిష్యుల బంధం ప్రారంభమైంది. రామకృష్ణ పరమహంస వద్ద నరేంద్రుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాడు. ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడని, మనుషులకు సేవ చేయడం ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చని అతను తెలుసుకున్నాడు. ఈ భావన ఆయన జీవితానికి పునాది అయ్యింది. గురువు మరణం తరువాత మఠం బాధ్యతలు ఆయనపై పడ్డాయి. అప్పటి నుండి ఆయన శిష్యులను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. స్వామి వివేకానంద గారు తన శిష్యులకు ధర్మం, ఆధ్యాత్మికత, ధ్యానం మాత్రమే కాదు, ప్రపంచ జ్ఞానాన్ని కూడా బోధించారు. రోజంతా తన పనులు ముగించుకుని రాత్రిళ్లు శిష్యులకి పాఠాలు చెప్పేవారు. ప్రపంచంలోని వివిధ తత్వవేత్తల ఆలోచనలను చదివి వారికి వివరించేవారు. సుక్రటీస్, ప్లేటో వంటి మహనీయుల భావజాలాన్ని కూడా వారికి పరిచయం చేశారు. శిష్యులు ఆ బోధనల్లో అంతగా మునిగిపోయేవారు, తినడం కూడా మర్చిపోయే అంతగా. స్వామి వివేకానంద బోధనలు తరువాత పుస్తకాలుగా వెలువడ్డాయి. కర్మయోగ, రాజయోగ, భక్తియోగ, జ్ఞానయోగ వంటి గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ గ్రంథాలు ఇప్పటికీ లక్షలాది మందికి మార్గదర్శకంగా ఉన్నాయి. స్వామి వివేకానంద తన ఆలోచనల ద్వారా సనాతన ధర్మం, అలాగే భారతీయ సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ ప్రభావంతో ప్రపంచ దృష్టికోణం కూడా మారింది. ఈ విజయాల తర్వాత స్వామి వివేకానంద పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా వారు వారణాసికి వెళ్లి గంగమ్మ ఆశీర్వాదం పొందారు. ఆ తర్వాత కాలినడకన అయోధ్య వైపు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో భారతదేశంలో అంటరానితనం చాలా ఎక్కువగా ఉండేది. ఒకసారి దారిలో ఒక వ్యక్తిని కలిశారు. స్వామి వివేకానంద అతని దగ్గర ధూమపానం కోసం పైప్ అడిగారు. కానీ ఆ వ్యక్తి నిరాకరించాడు. కారణం అడిగితే తాను అంటరాని వాడినని చెప్పాడు. ఈ మాట విన్న స్వామి వివేకానంద ఆశ్చర్యపడలేదు, కానీ కోపగించారు. ఇంకా సమాజం ఇలాంటి చిన్న చిన్న విషయాలలోనే చిక్కుకుపోయిందా అని అనుకున్నారు. వెంటనే అతని దగ్గరికి వెళ్లి అతను ఎంత నిరాకరించినా అతని పైపును తీసుకున్నారు. ఇలా సమానత్వంపై తన ఆలోచనలను చూపించారు. అమెరికాలో కుల వ్యవస్థ లేకపోవడం ఆయనకు తెలిసింది.
అదే సమయంలో అక్కడ ఒక గొప్ప సమావేశం జరగబోతుందని తెలిసింది. ఈ కార్యక్రమం కొలంబస్ అమెరికాను కనుగొన్న జ్ఞాపకార్థంగా నిర్వహించారు. ఈ సభలో ప్రపంచంలోని అన్ని మతాల ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారుగా 7,000 మంది ఇందులో భాగమయ్యారు. ఎలాంటి మతాన్ని విమర్శించకుండా ప్రతి మతం గురించి వివరించే అవకాశం ఇచ్చారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన మతాల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పరిమిత సమయం ఇచ్చారు. హిందూ ధర్మం గురించి మాట్లాడేందుకు స్వామి వివేకానందను చివరిగా అవకాశం ఇచ్చారు. ఆయనకు చాలా తక్కువ సమయం ఇచ్చినా వేదికపైకి వచ్చి మాట్లాడడం ప్రారంభించిన వెంటనే అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన మొదటి మాట సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత ఆయన ప్రసంగం చాలా ప్రభావవంతంగా సాగింది. లేచి నిలబడి గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అనే సందేశాన్ని ఇచ్చారు. ప్రతి మనిషిలో దివ్యత్వం ఉందని, దాన్ని గుర్తించాలని చెప్పారు. మన లోపాలను అర్థం చేసుకుని లక్ష్యంపై దృష్టి పెడితే ఎవ్వరూ మనల్ని ఆపలేరని వివరించారు. ఒక మంచి పని చేయాలంటే మొదట ఎగతాళి ఎదురవుతుంది, ఆ తర్వాత వ్యతిరేకత వస్తుంది, చివరికి అదే ఆలోచన గౌరవాన్ని పొందుతుంది అని చెప్పారు. ఈ మాటలు సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపించాయి. ఈ ప్రసంగం తర్వాత స్వామి వివేకానంద పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆయన ఫోటోలు వార్తలలో, పత్రికలలో వచ్చాయి. భారతదేశంలో కూడా ప్రజలు ఆయనను గర్వంగా చూశారు. ఆయనను దేశభక్తి సన్యాసిగా గుర్తించారు. దేశానికి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఘనంగా స్వాగతించారు. ఆయన వెళ్లిన ప్రతి చోట కూడా గౌరవం లభించింది. తర్వాత ఆయన రామకృష్ణ మిషన్ను స్థాపించారు. తన చివరి రోజులు బెలూరు మఠంలో గడిపారు. ఆస్తమాతో బాధపడుతూ చివరికి 39 ఏళ్ల వయసులోనే తన జీవితం ముగించారు. తన మరణాన్ని కూడా ముందుగానే తెలుసుకున్నారని చెబుతారు. ఈ విధంగా స్వామి వివేకానంద భారతదేశపు గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసిన మహానుభావుడు. నేటికి ఆయన ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.